జూన్ 22 చరిత్రలో ఈరోజు 1939వ సంవత్సరం జూన్ 22వ తేదీన సుభాష్ చంద్రబోస్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ని స్థాపించారు. కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయిన తర్వాత సుభాష్ చంద్రబోస్ ఈ బ్లాక్ని స్థాపించారు. 1938లో సుభాష్ చంద్రబోస్కు గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీలోని ఇతర సీనియర్ నేతలతో విభేదాలు వచ్చాయి. ఆ సమయంలోనే బోస్ తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. స్వాతంత్ర్య పోరాటం కోసం మరింత దూకుడుగా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలని బోస్ కోరుకున్నారు. అయితే గాంధీజీ అహింసా ఉద్యమాలు చేయాలని సూచించేవారు. అలాంటి కొన్ని విభేదాల కారణంగా బోస్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి ఫార్వర్డ్ బ్లాక్ని స్థాపించారు. భారతీయ సమాజంలోని ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం వహించటం, ఇంకా స్వాతంత్ర్య పోరాటంలో వారికి భాగస్వామ్యాన్ని కల్పించటం ఈ పార్టీ లక్ష్యం. ఫార్వర్డ్ బ్లాక్ స్థాపన తర్వాత సుభాష్ చంద్రబోస్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడపటానికి ప్రయత్నించారు. ఆయన తన సంస్థ ద్వారా వివిధ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. సంవత్సరం జూన్ 22వ తేదీన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏకకాలంలో 20 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా చారిత్రక ఘనత సాధించింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని ఉపయోగించి ఇస్రో ఈ ఉపగ్రహాలను ప్రయోగించింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే PSLV C-34 అత్యంత విశ్వసనీయమైన లాంచ్ వెహికల్గా ప్రసిద్ధి పొందింది. ఈ మిషన్ ప్రధాన ఉపగ్రహం కార్టోసాట్ 2. ఇది భూమి పరిశీలన ఉపగ్రహం. దీని బరువు సుమారుగా 227 కిలోలు. భారతదేశ సరిహద్దులను పర్యవేక్షించడానికి ఇంకా మ్యాపింగ్ చేయటానికి రూపొందించబడింది. మిగిలిన 19 ఉపగ్రహాలలో 17 విదేశీ వినియోగదారుల కోసం ప్రయోగించబడ్డాయి. ఈ PSLV మిషన్లో అత్యంత ప్రత్యేకమైనది ఏమిటంటే ఇది ఒకే రాకెట్ను ఉపయోగించి పలు ఉపగ్రహాలను ప్రయోగించింది. ఒకే లాంచర్పై బహుళ ఉపగ్రహాలను ప్రయోగించడం వల్ల సమయం ఇంకా డబ్బు రెండూ ఆదా అవుతాయి. ఇస్రో సాధించిన ఈ విజయం భారత అంతరిక్ష చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణిస్తారు. 2007వ సంవత్సరం జూన్ 22వ తేదీన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తన మొదటి అంతరిక్ష యాత్రను ముగించుకొని భూమికి తిరిగి వచ్చారు. అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన మహిళగా ఆమె 322 రోజులు అంతరిక్షంలో గడిపి రికార్డు సృష్టించారు. సునీతా విలియమ్స్ సెప్టెంబర్ 19, 1965న అమెరికాలో జన్మించారు. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో ఇంత పెద్ద రికార్డు సాధించడం కూడా భారతదేశానికి గర్వకారణం. డిసెంబర్ 9, 2006న డిస్కవరీ అనే స్పేస్ షటిల్ ద్వారా సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి ప్రవేశించి 2007వ సంవత్సరంలో జూన్ 22వ తేదీన సోయుజ్ TMA-10 అంతరిక్ష నౌక ద్వారా భూమికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో సునీత స్పేస్ వాక్ కూడా చేశారు. ఆమె 50 గంటలకు పైగా అంతరిక్షంలో నడిచి రికార్డు సృష్టించారు. ఆమె 2012వ సంవత్సరంలో మరోమారు అంతరిక్ష యాత్రకు వెళ్లారు. తాజాగా సునీతా విలియమ్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు. 1633వ సంవత్సరం జూన్ 22వ తేదీన ఇటలీకి చెందిన గొప్ప ఖగోళ శాస్త్రవేత్త ఇంకా గణిత శాస్త్రజ్ఞుడు గెలీలియో గెలీలీని అధికారికంగా గృహ నిర్బంధంలో ఉంచారు. గెలీలియో గెలీలీ తన ప్రయోగాల ద్వారా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని ప్రపంచానికి తెలియజేశాడు. కానీ అప్పట్లో చర్చ్ గ్రంథాల ప్రకారం సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉండేది. అందువల్ల గెలీలియో ప్రయోగాన్ని చర్చ్ దైవిక మత విశ్వాసాలను అవమానించేదిగా పరిగణించింది. ఈ కారణంగానే చర్చ్ గెలీలియోను నాస్తికుడని ఆరోపించింది. రోమన్ క్యాథలిక్ చర్చిలో గెలీలియోపై విచారణ కూడా జరిగింది. ఏప్రిల్ 12, 1633న విచారణ ప్రారంభించి జూన్ 22, 1633న చర్చ్ తన తీర్పును వెలువరించింది. గెలీలియోని గృహ నిర్బంధంలో నివసించమని శిక్ష విధించింది. అతని అధ్యయన గ్రంథాన్ని కూడా నిషేధించారు. 3 సంవత్సరాల పాటు ప్రతివారం దేవుని నుండి క్షమాపణ కోరడానికి 7 కీర్తనలను పఠించమని కూడా చర్చ్ ఆదేశించింది. కానీ జనవరి 8, 1642న గెలీలియో నిర్బంధంలో మరణించాడు. అయితే తరువాత అక్టోబర్ 31, 1992న చర్చ్ తన తప్పును బహిరంగంగా అంగీకరించింది. గెలీలియో సిద్ధాంతం సరైందని చెబుతూ చర్చ్ గెలీలియోను తప్పుగా భావించిందని పేర్కొంది.
1941వ సంవత్సరం జూన్ 22వ తేదీన సోవియట్ యూనియన్పై దాడి చేసేందుకు హిట్లర్ ఆపరేషన్ బార్బరోసాను ప్రారంభించాడు. ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో అతిపెద్ద ఇంకా అత్యంత ముఖ్యమైన సైనిక కార్యకలాపాలలో ఒకటి. సోవియట్ యూనియన్ను హిట్లర్ తన సహజ శత్రువుగా భావించాడని అంటారు. సోవియట్ యూనియన్ దళాలను నాశనం చేయటం, దాని విస్తారమైన ఆర్థిక వనరులను స్వాధీనం చేసుకోవటం హిట్లర్ లక్ష్యం. దీనితో పాటు సోవియట్ యూనియన్ జనాభా కూడా బానిసలుగా చేసుకోవాలని హిట్లర్ చూశాడు. సోవియట్ యూనియన్కు ఉత్తరాన లెనిన్గ్రాడ్, మధ్యలో మాస్కో, ఇంకా దక్షిణాన ఉక్రెయిన్పై జర్మన్ సైన్యం దాడి చేసినట్లు అనేక నివేదికలు చెబుతాయి. ఈ ప్రపంచంలో జర్మనీ సుమారు 30 లక్షల సైనికులు, 6 లక్షల వాహనాలు, ఇంకా 2700 విమానాలను ఉపయోగించింది. చరిత్రలో ఇదే అతి పెద్ద దండయాత్ర. గమనించదగ్గ విషయం ఏమిటంటే 1939వ సంవత్సరంలో సోవియట్ యూనియన్ ఇంకా జర్మనీ పరస్పరం దాడి చేసుకోకూడదని ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీన్ని ఉల్లంఘించి హిట్లర్ సోవియట్ యూనియన్పై దాడి చేశాడు. ఆకస్మిక దాడి ద్వారా హిట్లర్ సోవియట్ యూనియన్ను సులభంగా స్వాధీనం చేసుకున్నాడు. సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ యుద్ధం ఏప్రిల్ 1945లో హిట్లర్ మరణం తర్వాత ముగిసింది. దీంతో 1945 సెప్టెంబర్లో రెండో ప్రపంచ యుద్ధం పూర్తిగా ముగిసింది.